ఓం శ్రీ రేప్రా 1990s ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. ఈ పేరు లేని ఇంటి డోర్ అంటూ ఏదీ లేదు మన ఇండియాలో. అంత ఫేమస్ అయిన పేరు ఇది. పేరు ఫేమస్ అవడానికి ఎవరో ఒక వ్యక్తిది కాదు, ఇది ఒక దయ్యాన్ని. సేమ్ ఇలాంటి పేరే 1970s 1980s జపాన్ లో కూడా ఒక పేరు ఉంది. అదే Kuchisake Onna is a vengeful ghost. కుచిసాకో ఓనా, ఒక అందమైన దెయ్యం కథ ఇది. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి జాగ్రత్తగా. ఈ పేరు 1970s 1980s జపాన్ లో ఎంత భయం పుట్టించిందంటే, చిన్న పిల్లల్ని బయట వదలాలంటే కూడా భయపడే అంత భయం పుట్టించింది. ట్యూషన్స్ పంపించే వాళ్ళు కాదంట. సాయంకాలం 6 o'clock అయితే తర్వాత ఎవ్వరు బయట తిరిగే వాళ్ళు కాదంట. బయట వెళ్లే వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చే వాళ్ళు కాదంట. అంత భయం పుట్టించిందంట ఇది. సో ఈ కుచిసాకో ఓనా ఎవరు, ఎందుకు ఈ పేరు ఎంత ఫేమస్ అయింది, తన స్టోరీ ఏంటి, అది మన ఈరోజు వీడియో. సో దయచేసి ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓం శ్రీ రేపురా అనే వర్డ్ కంటే కూడా కుచిసాకో ఓనా ఈ పేరుకు ఇంకా పెద్ద చరిత్ర ఉంది, ఇంకా భయంకరమైన స్టోరీ అన్నమాట ఇది. సో వీడియో స్కిప్ కాకుండా చూడండి, ఫుల్ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కుచిసాకో ఓనా ఎవ్రీ డే ఆఫ్టర్ 6 o'clock రోడ్లో తిరుగుతున్న వాళ్ళకి కనపడుతుంది. తను ఎలా కనబడుతుంది అంటే, ఫేస్ మాస్క్ వేసుకొని అందంగా కనబడుతుంది. సో వెళ్ళే వాళ్ళని వెళ్ళి నేను అందంగా ఉన్నానా అని అడుగుతుందంట. Onna, it should be. She'll ask them a question. ఒకవేళ మీరు అందంగా ఉన్నారని చెప్పారనుకోండి, తను అప్పుడు ఇమీడియట్గా ఫేస్ మాస్క్ రిమూవ్ చేసి తన చిరిగిన ఆ లిప్స్ చిరిగిన వాటితో ఇప్పుడు నేను అందంగా ఉన్నానా అని అడుగుతుందంట. ఒకవేళ అవును అని అన్నారనుకోండి, మీకు కూడా తను కట్ చేసిన లాగే సేమ్ కట్ చేస్తంట. ఆ బ్లీడింగ్ వల్ల మీరు చనిపోతారంట. Somebody has slit her mouth clear up to the ears. లేదు మీరు అందంగా లేరు అని చెప్పారనుకోండి, మిమ్మల్ని అప్పటికప్పుడే పొడిచి చంపేస్తారంట సిజర్తో. ఒకవేళ మీరు తప్పించుకోవాలనుకున్నా మీకు అవకాశం ఉండదు. మీరు ఎటువైపు తిరిగినా మీ ముందర తను ఉంటది. ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఏంటంటే, ఏం చేసినా మీ డెత్ అనేది కన్ఫర్మ్. The trouble is, there is no right answer. కుచిసాకో ఓనా ఇది ఒక జపాన్ అమ్మాయి పేరు. తను చాలా అందంగా ఉంటదంట. సో తనకి ఒక మార్షల్ ఆర్ట్స్ తో పెళ్లి జరుగుతుంది. సో తను పిల్లలకి అందరికి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తుంటాడు. తను ఇంట్లో ఉంటది హౌస్ వైఫ్ గా. తనకి అందంగా ఉన్నాననే ఒక రీజన్ వల్ల తనకు కొంచెం గర్వం ఉంటది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటది అందం అనే దానికోసం. సో ఇది ఇలా ఉండంగా ఒక రోజు తన హస్బెండ్ మార్కెట్కి వెళ్తాడు. మార్కెట్ లో 10 మంది తను బాగా కొట్టేస్తారు. సో బాగా కొట్టడం వల్ల తన అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయేసి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. కుచిసాకో ఓనా తన కోసం వెయిట్ చేస్తుంటది, చూస్తుంటది. తనకి ఏ విషయం తెలియదు, ఎక్కడికి వెళ్ళాడు ఏమైనా తెలియదు అనమాట. సో తెలియకపోవడంతో ఇలాగ కొద్ది రోజులు గడిచిపోతుంది. సో కొద్ది రోజులు గడిచిన తర్వాత తను హాస్పిటల్లో ఉండి తను కొద్దిగా రికవర్ అయ్యి ఇంటికి వస్తాడు అనమాట కుచిసాకో ఓనా హస్బెండ్. సో తను వచ్చి చూసేసరికి ఈ కుచిసాకో ఓనా వేరే అతనితో రిలేషన్ లో ఉంటది అనమాట. రిలేషన్ లో ఉండింటది. అది చూసి తను తట్టుకోలేక వెంటనే అతన్ని చంపేస్తాడు ఫస్ట్. సో తనకి అందం ఉన్న గర్వంతోనే ఇలా చేసింది అనే కోపంతో తన చేతిలో ఉన్న కత్తితో తన ఈ లిప్స్ సైడ్ ఇలాగ లైక్ జోకర్ లాగా ఫుల్ లెంత్ కట్ చేసి, ఈ అందం వల్లే కదా నువ్వు ఇలా చేసావు, నీకు ఈ అందం లేకుండా చేస్తాను అని చెప్పి తను అలా చేసి చంపేస్తాడు. సో తను అలా చేయడం వల్ల తన నొప్పితో చనిపోతుంది. సో అప్పటి ఇంకా ఈ దయ్యం ఇలాగా అందరినీ దారిన పోయే వాళ్ళందరినీ చూసి ఇలా చూసి వాళ్ళందరూ భయపెడుతుంటుంది అనమాట. సో ఇలా తను చాలా సంవత్సరాలు భయపెట్టిందంట. ఈ కుచిసాకో ఓనా పైన ఒక సినిమా కూడా వచ్చింది, జపాన్ సినిమా. ఇది కుచిసాకో ఓనా స్టోరీ. సో మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.